నాకు నా స్కూల్ మేట్స్ గుర్తొచ్చారనమాట. బెంచ్‌లో మేమందరం కూర్చొని అల్లరి చేసుకునే విషయాలు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అయితే అందులో పార్వతి అని ఉండేది. అయితే స్కూల్లోనేమో టీచరు మా సైన్స్ టీచరును, మా హిందీ టీచర్ అంటే మళ్ళీ మా మ్యాథ్స్ టీచర్ అన్న కూడా చాలా భయం. శివనాగేశ్వరి టీచర్ అనమాట. ఇలా చేతులు వెనక్కి పెట్టి బెంచ్ మీద ఇలా పెట్టి ఇలా కొట్టేవాళ్ళు అనమాట. చాలా అంటే చాలా భయపడేవాళ్ళం మ్యాథ్స్ టీచర్కి. అయితే మేము బెల్ కొడతారు కదా ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ బెల్లోనేమో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ బండి మీద అన్నీ అమ్మేవాళ్ళు అనమాట. ఆ అమ్మినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళం. నలుగురం కలిసి వెళ్ళి రూపాయికి 4-5 ఉసిరికాయలు 4-5 మామిడికాయ ముక్కలు ఇచ్చేది. ఎంకమ్మ అని ఉండేదన్నమాట మా స్కూల్ దగ్గర. మాది గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్. అయితే మేమందరం ₹2 ఇచ్చి నలుగురు వెళ్ళేవాళ్ళం. మా పాకెట్స్ ఉండేవి అనమాట. ₹2 ఇచ్చి అన్నీ ఇవి కావాలి అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అని చెప్పి కన్ఫ్యూజ్ చేసేసి 4-5 మామిడికాయ ముక్కలు తీసేసి జోబులో పెట్టేసుకుని ఉప్పు కారం తీసుకుని బెంచ్లో తిను. ఏమీ అలా చేయకూడదు కదా, ఎందుకు నువ్వు 4-5 ముక్కలు తీసుకొచ్చి, అదేమన్నా అన్నీ ఒకటే రేటుకు అమ్ముతుందా ఏంటి, అందరి దగ్గర తింటలేదా, తింటే ఏమైంది అనేది. బయటకు వెళ్తేనేమో స్కూల్లో ఉంటే మాత్రం గడగడ శివనాగేశ్వరి టీచర్ గారికి వణికిపోయేదనమాట. మా టీచర్ గారికి మామూలుగా కాదు, అందరికీ భయమే. మ్యాథ్స్ టీచర్ గారు అంటే అసలు మొత్తం స్కూల్ మొత్తం వణికిపోయేవాళ్ళం.